మనము దేవుని యందు విశ్వాసం ఉంచితే మన జీవితంలో కలిగే ఆశీర్వాదం, ఆనందం ఏమిటంటే గమనించండి, మనము నీతిమంతులుగా తీర్చబడతాం. మన డబ్బు ద్వారా విశ్వాసాన్ని నీతిని కొనుక్కుంటామా? ఆరోగ్యం కొనుక్కోవచ్చు, లేకపోతే పొలాలు కొనవచ్చు, స్థలాలు కొనవచ్చు, ఉద్యోగాలు కొనవచ్చు, వ్యవసాయాన్ని పండించవచ్చు, లేకపోతే మేడల మిద్దెలు కట్టుకోవచ్చు, వస్త్రాలు వాహనాలు కొనుక్కోవచ్చు. కానీ నీతి గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, కలుగుతుందా? డబ్బు ద్వారా నీతి కలుగుతుందా అంటే కలగదు. కాబట్టి నీతి ఎలా వస్తుంది అంటే విశ్వాసము ద్వారానే అని వాక్యం చదివిస్తుంది. కాబట్టి ఈ రాత్రి వేళ మనము విశ్వాసము కలిగి ఉంటే, మనము విశ్వాసం అనేటువంటి ఒక చక్కటి మార్గంలో నడిస్తే దేవుడు మన జీవితాల్లో చేసే ఒక చక్కటి ప్రియ దేవుని బిడ్డలారా ఆశీర్వాదము ఏమిటంటే నీతి కలుగుతుంది. మనకి డబ్బు ద్వారా రాని నీతి, ధనము ద్వారా రాని నీతి, సంపద ద్వారా రాని నీతి, మనకున్న స్థితి గతులు లేకపోతే హోదాల ద్వారా రాని నీతి, దేవుని యందు మనము విశ్వాసం ఉంచుట ద్వారా ప్రియ దేవుని బిడ్డలారా మనము నీతిమంతులుగా తీర్చబడతాం. నిజమండి. కాబట్టి మనము దేవుని యందు విశ్వాసము ఉంచాలి. ఎందుకు ఉంచాలి విశ్వాసం అంటే? నీతి కావాలి కదా. మరి నీతి కావాలంటే విశ్వాసం, నీతి కావాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆనాడు మన పితరులు చూడండి, ఆనాడు భక్తులు, ఆనాడు ప్రవక్తలు, ఆనాడు ఎంతోమంది దీర్ఘదర్శులు, దేవుని వెంబడించిన వారందరూ కూడా విశ్వాసం మీదనే వారి ప్రయాణం జరిగింది. విశ్వాసమైనటువంటి ఒక దారిని వేసుకొని వాళ్ళు ముందుకు సాగిపోయారు. వాక్యం అంటుంది, విశ్వాసము లేకుండా ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరు. కాబట్టి జ్ఞాపకము చేసుకుందాం, దేవుని యందు మనం విశ్వాసం ఉంచితే మనకు కలిగే మేలు ఏమిటంటే అంటాడు, నీతి కలుగుతుంది. ఏంటంట? నీతి కలుగుతుంది. కాబట్టి క్రీస్తునందు ప్రియులరా, నీతి కావాలి అని మనం ఆలోచన చేస్తే, నీతిమంతులుగా మనం మారాలని ఆలోచన చేస్తే, గమనించండి, మనం ఏం చేయాలంటే దేవుని యందు విశ్వాసమును ఉంచాలి. రాహాబు అనబడిన వ్యక్తి గమనిస్తే ఓ పాపాత్మురాలు. రాహాబు అనబడిన వ్యక్తి ఒక పాప జీవితంలో జీవిస్తున్న వ్యక్తి.